పరిశుద్ధ పదములకు వందనములు స్తోత్రములు తండ్రి. ఈరోజు ఈ వాక్యం ద్వారా మేమందరం కూడా దీవించబడి ఆస్వాదించబడి సహాయం చేసిన పాటల్లోని ఆరాధనలోని ప్రార్థనలోని సమస్తము కూడా దేవా మీరే ఉండమని ప్రార్థన చేస్తున్నాము తండ్రి. దీని పరిశీలన మీరే చర్చించమని ప్రార్థన చేస్తాం. మీరే అధ్యక్షత వహించేదేవా మీరే మమ్మల్ని అందరూ కూడా నడిపించమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ దేవ మీ యొక్క స్వరము మీ వినాలన్న పరిశుద్ధాత్మ దేవ నీ యొక్క మాటకి వినటకు సహాయం చేయండి దేవా. యేసు నామములో దేవా ఆత్మ నడిపింపులో మేమందరం వినటకు సహాయం చేయండి. మీరు కృప చూపండి, సహాయం చేయండి. నీ నామాన్ని మహిమకరంగా ఆశీర్వాదకరంగా నన్ను మమ్మల్ని చేసి ఇవి లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరిని కూడా తండ్రి యేసు నామములో దీవిస్తున్నాము, ఆశీర్వదిస్తున్నాము తండ్రి. ఇది వాళ్ళ జీవితాల్లో దీవెనకరంగా ఉండటకు ఆశీర్వాదకరంగా ఉండటకు సహాయం చేయండి, బలపరచండి. యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో ఈ ప్రార్థన పొందుకున్న పరమ తండ్రి ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం చదువుకుందాం. కీర్తనలు 60వ కీర్తన ఉత్తర పరిశుద్ధాలుగా చదువుకుందాం. పన్నెండు వచనాలు అందులో ఉన్నవి కాబట్టి కీర్తనలు 60వ కీర్తన మధ్యలో ప్రభా అంటున్నారు అంటే చదువుతుండగా కీర్తన 61 నుంచి 12. దేవా మమ్మ విడనాడి ఉన్నావు, మమ్మ చెదరగొట్టి ఉన్నావు. నీవు కోపపడితివి, మమ్మ మరలా బాగు చేయము. నీవు దేశమును కప్పిప్ప చేసి ఉన్నావు, దానిని బద్దలు చేసి ఉన్నావు. అది వణుకుచున్నది, అది పడిపోయిన చోటులు బాగు చేయము. నీ ప్రజలకు నీవు కఠిన కార్యములు చేసేవి. తూలునట్లు చేయు మద్యమును మాకు త్రాగించితివి. సత్యము నిమిత్తము ఎత్తి పట్టుటకై నీ యందు భయభక్తులు గలవారికి నీవు ఒక ధ్వజము నిచ్చి ఉన్నావు. నీ ప్రియుడు విమోచింపబడినట్లు నీ కుడి చేత నన్ను రక్షించి నా పుత్రమిమ్ము. తన పరిశుద్ధతోడని దేవుడు మాట ఇచ్చి ఉన్నాడు. నేను ప్రహర్షించదను, షెకెమును పంచిపెట్టదను, సుకోతు లోయలను కల్పించదను. గిలాదు నాది, మనష్టే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్నానము, యోధా నా రాజదండము. మోయాబు నేను కాళ్ళు కడుగుకొని పడలేను. ఎదోము మీద నా చెప్పు విసరివేయుదును. ఫిలిష్టియ నన్ను కూర్చి ఉత్సాహధ్వని చేయము. కోటగల పట్టణంలోనికి నన్నెవడు తోడుకొని పోవును? ఎదోములోనికి నన్నెవడు నడిపించును? దేవా నీవు మమ్మల్ని విడనాడనై ఉన్నావు కదా. దేవా మా సేనాలతో కూడా నీవు బయలుదేరట మాని ఉన్నావు కదా. మనుషుల సహాయము వ్యర్థము, శత్రువులను జయించుటకు మాకు సహాయము దయచేయము. దేవుని వలన మేము సూర్యకార్యము జరిగించదము. మా శత్రువులను అణగద్రొక్కేవాడు నీవే. దేవుడి తన వాక్యం దీవించును. హల్లెలూయా, హల్లెలూయా. చదవబడే వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ దయచేసి లేచిని బట్టి కొన్ని నిమిషాలు దేవుడి సన్నిధిలో మన ఆరాధన చేసుకుందాం. అందరం కూడా హల్లెలూయా. ఆయన నామాన్ని కీర్తిద్దాము, ఆయన నామాన్ని కనపరుద్దాము. హల్లెలూయా. దేవానికి వందనములు, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు నాన్న, స్తోత్రములు తండ్రి. ఈ రోజు వరకు దేవుడు మనల్ని కాచిన కాపుదల, ఈ రోజు వరకు దేవుడు మనల్ని ఏర్పాటు చేసిన ఈ యొక్క సమయాన్ని బట్టి మన దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము కూడా ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు మన సన్నిధిలో ఉన్నారు. ఆయన హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన సన్నిధిలో ఉన్నాడు. హల్లెలూయా. దేవుని బట్టి మనం చూద్దాం. ఆయన బట్టి మీరు మనుషుల వైపు చూడకండి, దేవుడి వైపు చూడండి. హల్లెలూయా. మనుషులు వ్యర్థము,
మనుషుని వెంబడించుట కన్నా యెహోవాను ఆశ్రయించుట మేలును వాక్యం సెలవిస్తుంది. దేవుడి వైపు మనం చూద్దాం, పరలోకం వైపు మనం చూద్దాం, పరిశుద్ధ దేవుడి వైపు మనం చూద్దాం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు ఆయన అద్భుతాలు చేసిన ప్రతిసారి ఆకాశం ఆయన కన్నులెత్తి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అద్భుతాలు చేసేవాడు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడి నుంచి దేవుడి ఆశీర్వాదం, అక్కడి నుంచి దేవుడి దీవెన సమస్తమైన కలుగజేస్తున్నాడు ఆయన. హల్లెలూయా. దేవానికి వందనాలు, దేవానికి వందనాలు తండ్రి. పరిశుద్ధరానికి స్థితులు చెల్లిస్తున్నాం నాన్న. ప్రేమగల మా తండ్రి, కృపగల మా దేవ, నీ ప్రేమగల హస్తాలకి దయగల హస్తాలకు వందనాలు చేస్తున్నాం తండ్రి. నీ ప్రేమ మాకుంటే చాలు నాన్న, నీ ప్రేమ చాలు రాజా. హల్లెలూయా. దేవానికి వందనాలు స్థితులు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు కూడా ఈ పాట పాడుకుంటూ దేవుని ఆరాధన చేస్తున్నాం. హల్లెలూయా. నాకు చాలు, నీ తోడు నాకుంటే చాలు, నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా. నీ ప్రేమై నాకు చాలు, నీ తోడు నాకుంటే చాలు, నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా. నీ ప్రేమై నాకు చాలు. యేసయ్యా, 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 యేసయ్యా. చాలు యేసయ్యా. ప్రతి ఒక్కరు మన చుట్టూ మాట్లాడగలరు. నీ ఉంటేనే నాకు చాలు. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. నీ ప్రేమతో నీ వాక్కుతో నిత్యము నన్ను నింపుమయ్యా. నీ ఆత్మతోను నీ సత్యముతోను నిత్యము నన్ను కాపాడుమయ్యా. నీ సేవలో నీ సన్నిధిలో నీ పాటలో నిత్యము నన్ను నడిపించుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీ సన్నిధిలో మమ్మల్ని నడిపించు. నీ ప్రేమతో నీ వాక్కుతో దేవా నిత్యము నడిపించు. థాంక్ యూ లార్డ్. జీవించలేను, నీ రాకకై వేచి ఉన్నా. నీవు లేని నన్ను ఊహించలేను, నాలో నివసించుమన్నా. నా ఊహలో నీ రూపమే, నీ ధ్యాసలో నీ ధ్యానమే, నీ రూపులో మార్చుమయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. నీ ప్రేమై నాకు చాలు, నీ తోడు నాకుంటే చాలు, నా జీవితాన ఒంటరి పయనాన నీ నీడలో నన్ను నడిపించుమా.
నీ ప్రేమై నాకు చాలు యేసయ్యా. అందరూ చూద్దాము. యేసయ్యా 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 యేసయ్యా. హల్లెలూయా హల్లెలూయా. ఈ మాటలు ప్రతి ఒక్క మాట తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాము దేవా. యేసుతో మనుషులు యేసయ్యా నీవే 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 మమ్మల్ని నడిపించు వాడు నీవే. నీ ప్రేమతోను దేవా నీ సత్యంతో మమ్మల్ని నడిపించు. నీవు లేకపోతే మేము లేవు యేసయ్యా. హల్లెలూయా. నీ రాకకి మేము వేచి చూస్తున్నాము నాన్న. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఈ అంచు దినాల్లో, ఈ కడవరి దినాల్లో, ఈ చివరి దినాల్లో ప్రభువా నీ వైపు మేము చూస్తున్నాము దేవా. పరలోకం వైపు మేము చూస్తున్నాము. పరిశుద్ధమైన దేవుడి వైపు మేము చూస్తున్నాము. శాశ్వతమైన జీవం వైపు మేము చూస్తున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. అటువంటి శాశ్వతమైన జీవము, శాశ్వతమైన జీవితం దేవా నాకు మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మా హృదయపూర్వకంగా నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము రాజా. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాన్న. నీకు వందనాలు చెల్లిస్తున్నాము. సహాయం చేయండి, బలపరచండి. నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు కార్యపిస్తాను తండ్రి. దేవా నీ వాక్యం వినిచుండగా దేవా వినగల చెవులు గ్రహించి హృదయము లోబడే చిత్తము నాకు మాకు దయచేసి నడిపించి మహిమ పొందే ప్రార్థనకి యేసుక్రీస్తు పరిశుద్ధమైన స్తుతించి ప్రార్థించి విశ్వాసముతో ఈ ప్రార్థన ఈ ఆరాధన మీకు సమర్పించుకున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. దయచేసి అందరూ కూర్చున్నాము. దేవుని వాక్యం మనం విందాము. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఈరోజు మనం ఇలాగా చూస్తున్నామంటే కేవలము దేవుడు మనకి ఆయన ఉచితమైన కృప. హల్లెలూయా. ఆయన కృప లేకపోతే ఈ లోకంలో మనం ఏమీ చేయలేం, ఏమీ చేయలేం, ఏమీ చేయలేం. ఆయన కృప లేకపోతే ఇక్కడ మనం నిలిచి ఉండలేము. హల్లెలూయా. ఆయన కృప లేకపోతే ఇలా మన వాక్యం మనం వినలేము. హల్లెలూయా. దినములు, రోజులు, యుగాలు అనేకమైన గడిచిపోతున్నాయి. ప్రభు మాత్రమే అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా మనతో ఉండి నేను విడువను జడబాయన సెలవిచ్చిన దేవుడు ఆయన. నేను ప్రేమించున్నాను కనుక నేను తప్పించను అని సెలవిస్తున్నాను దేవుడు. ఆయన ప్రేమకి శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి విడువగా మన ఎడల ఆయన కృప చూపుతున్నాడు. శాశ్వతమైన ప్రేమతో, శాశ్వతమైన ప్రేమతో ఆయన ప్రేమిస్తున్నాడు కనుక విడువగా నీ ఎడల కృప చూపుతున్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఆయన శాశ్వతమైన అపరిమితమైన ఏ భేదము ఏ కండిషన్ లేని ప్రేమ కాబట్టి అన్కండిషనల్ లవ్ కాబట్టి కండిషన్ లేక మనం వెళ్ళిపోయినా సరే దేవుడు మనల్ని కాపాడతాడు. ఆయన అన్కండిషనల్ లవ్ మన మీద చూపిస్తున్నాడు కాబట్టి సమ్ టైమ్స్ మనం కండిషన్ తప్పి ప్రవర్తించినా సరే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆదరిస్తున్నాడు. హల్లెలూయా హల్లెలూయా. అందుకు ఆయన ప్రేమిస్తున్నాడు కదా అని మన కండిషన్ లేకుండా మన సొంతంగా లేకపోతే మన ఉద్దేశపూర్వకంగా ఈ లోకం వైపు మనం చూస్తూ మనం వెళ్ళినప్పుడు మరి ఎన్నడూ దేవుడి కొరకు మనం పట్టుకోలేము. కానీ తద్వారా ఈ లోకము నాశనము అది మన మీద చూడగలం. హల్లెలూయా. ప్రభు వైపు మనం చూసాం. ఈరోజు నేను ప్రభు సన్నిధిలో నేను ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఒక తలంపు లైఫ్ సెటిల్మెంట్. లైఫ్ సెటిల్మెంట్. హల్లెలూయా. లైఫ్ సెటిల్మెంట్ ఏంటి? లైఫ్ సెటిల్మెంట్ ఒక వ్యక్తి లైఫ్ సెటిల్ అయింది అని మనం ఎలా చెప్పగలం? ఒక కుటుంబం సెటిల్ అయింది అని మనం ఎలా చెప్పగలం? కొన్ని రీజన్స్ మన మైండ్కి వస్తాయి. మీ తలంపులకు వచ్చేవే నేను కొన్ని అంశాలు రాశాను, జాగ్రత్తగా వినండి. మంచిగా చదవడం, మంచిగా మంచి ఫస్ట్ క్లాస్ రావడం, మంచిగా చదవడం. ఆ తర్వాత ఉద్యోగం, మంచి ఉద్యోగం, నెలకు కొన్ని వేలు కొన్ని లక్షల రూపాయల ఉద్యోగం సంపాదించడం. ఆ తర్వాత మంచి గృహం కట్టుకోవాలి.
నేను చదువుకున్న రోజుల్లో నేను మా స్నేహితులు ఇలా అలా ప్లాన్ చేసేవాళ్ళం, గాల్లో ప్లాన్ చేసేవాళ్ళం. దాని తర్వాత మంచిగా హౌస్ మనం కట్టుకోవాలి, తర్వాత మంచిగా వివాహం చేసుకోవాలి. ఇలాగా కొన్ని అంశాలు మనం ఆలోచన చేస్తాం, కొన్ని అంశాలు మనం జ్ఞాపకం తెచ్చుకుంటాం. లైఫ్ సెటిల్మెంట్ అయిపోయింది, చాలు. ఇవి లైఫ్ సెటిల్మెంట్ అంటే వాక్యం వింటున్నా మీరందరూ ఈ యొక్క మాట వినాలి. లైఫ్ సెటిల్ అయిపోయింది అని దేన్ని బట్టి మనం చెప్పగలం? ఇవన్నీ జరిగితే లైఫ్ సెటిల్ అయిపోయినట్టేనా? ఇవన్నీ చేస్తే లైఫ్ సెటిల్ అయిపోయినట్టు, ఇవన్నీ క్రమంగా ఉంటే లైఫ్ సెటిల్ అయిపోయినట్టేనా? మీకు సహాయం చేయడానికి ఒక వాక్యం చెప్తాను. లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 19 వరకు మనం చదువుకుందాం. ఇందులో ఒక వ్యక్తిని మనం చూద్దాం, అతని లైఫ్ ఎలా సెటిల్ అయ్యిందో మనం చూద్దాం. హల్లెలూయా. లూకాసు వార్త 12వ అధ్యాయం 16 నుంచి 19 వరకు ఒక్కొక్క వాక్యాన్ని చదువుతాను, జాగ్రత్తగా వినండి. ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభు ఉపమానం చెప్పాడు. ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండాడు. అప్పుడు అతడు, నా పంట సమకూర్చుకున్నట్టు నాకు స్థలం చాలదు కనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగ చేయలేదు, నేను ఇలా చేస్తాను, నా కొట్టు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యమంతటిని, నా ఆస్తి సమకూర్చుకొని నా ప్రాణంతో, ప్రాణమా, ఏమన్నారు? తన ప్రాణంతో చెప్పండి, ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించమని చెప్పునందుకొని అనుకునేను. హల్లెలూయా. ఇక్కడ మనము ఇందాక చెప్పుకున్న మంచి చదువు, లేదా మంచి ఉద్యోగము, మంచి గృహము, మంచి జనము, మంచి కుటుంబం అన్నీ ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఇతని లైఫ్ సెటిల్ కదండి. ఈ లోకం అనుకుంటున్నా లైఫ్ సెటిల్ అవ్వాలి, మనము లైఫ్ సెటిల్ అవ్వాలి అని అనుకుంటున్నా ఆ క్వాలిటీస్, ఇహలోక సంబంధమైన క్వాలిటీస్ అన్ని ఇతరులో కనబడుతుంది. లేవండి, ఇహలోక సంబంధమైన క్వాలిటీస్ అంటే మంచిగా సంపాదించడం, మంచి ఉద్యోగం, మంచి చదువు, ఇవన్నీ అందరూ కనిపిస్తున్నాయి. దాని తర్వాత దేవుడు ఒక మాట చెప్తున్నాడు, ఆ మాటకి సమాధానం లేదు. 20వ వచనం. అలా అనుకుంటున్నప్పుడు అయితే దేవుడు ఇలా మాట్లాడు, వెర్రివాడా. ఎలా మాట్లాడుతున్నాడు? ఈ లోకము అనుకుంటున్న లైఫ్ సెటిల్మెంట్, లోకము ఊహిస్తున్న స్టేజ్ తను వెళ్ళిపోయాడు. వాడిని చూసి ఏమన్నారు? వెర్రివాడా అని పిలుస్తున్నారు. వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము నడుపుచున్నాను, నీవు సిద్ధపరిచినవి ఎవని వగనని అతనితో చెప్పాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏమన్నారు అక్కడ? ఈరోజు ఈ రాత్రి అంటే దేవుడు ప్రాణం తీసుకుంటాడని అక్కడ సందర్భం ఏంటంటే, ఒకవేళ నువ్వు చనిపోతే ఇవన్నీ ఏమవుతాయి? ఒకవేళ చనిపోతే ఇవన్నీ ఏమవుతాయి? అక్కడ అడుగుతున్నారు ప్రశ్న. దిస్ ఈస్ ద లైఫ్ సెటిల్మెంట్, దిస్ ఈస్ ద లైఫ్ సెటిల్మెంట్ ప్యాటర్న్. ఇది ఒక వ్యక్తి స్థిరపడ్డాడు, లైఫ్ సెటిల్ అయ్యాడు అనడానికి ఇది ఒక క్రమమా? చదువు, ఇల్లు, ఉద్యోగం, లేకపోతే వివాహం, పిల్లలు, ఇది లైఫ్ సెటిల్ అలా? దేవుడు అడుగుతున్నాడు, ఈ రాత్రికాల సమయంలో నీ ప్రాణం అడుగుతున్నాడు, ఇవన్నీ ఎవరి భాగం అని మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దీనికి అతని దగ్గర సమాధానం లేదు. ఎందుకనంటే ఈ లోకము శాశ్వతమైనది కాదు, అశాశ్వతమైనది. అశాశ్వతమైన లోకంలో మనం వచ్చి నేను శాశ్వతంగా ఉంటాను అని అనుకోవడం, శాశ్వతంగా నాకు ఏమి కాదులే అని అనుకోవడం మూర్ఖత్వం. దేవుడు మాట్లాడుతూ అటువంటి వారిని చూసి వెర్రివాడా అని పిలుస్తున్నారు. హల్లెలూయా, వెర్రివాడా అని పిలుస్తున్నారు. ఈ లోకంలో చాలా మంది, నేను దేవుని కృపను పెట్టుకుని సాక్ష్యాలు చెప్తున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్స్లో ఎస్ఐ గారు వాళ్ళ హౌసెస్కి వెళ్ళి ప్రార్థన చేయడానికి, పెద్ద పెద్ద ఉద్యోగులు ఎంప్లాయీస్ వాళ్ళ ప్లేసెస్కి వెళ్ళి ఉద్యోగం వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి, మంచి ధనవంతులు
వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. మంచి గవర్నమెంట్ ఎంప్లాయీస్, వాళ్ళు ప్రేయర్ రిక్వెస్ట్ కోసం ఫోన్ చేసి పిలుస్తున్నారు. వెళ్తున్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం. దేవుడి గొప్ప కార్యాలు చేస్తున్నాం. వారికి వీళ్ళు అనుకుంటున్నా, లేకపోతే ఈ లోకము ఊహిస్తున్న లైఫ్ సెటిల్మెంట్ ప్లాన్ అంత బాగుంది, అంత బాగుంది. కానీ వాళ్ళ జీవితంలో ఏదో కొద్దువ. కాబట్టి కొద్దువ ఏంటో మనం పట్టుకోవాలి. అసలు ఒక వ్యక్తి లైఫ్ సెటిల్ అయ్యాడు అని అనుకోవడానికి మనం ఎలా ఆలోచించగలం? చూద్దాం. ఇంకొక వ్యక్తి దగ్గరికి మనం వెళ్దాం. రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. మరొక వ్యక్తి దగ్గరికి వెళ్దాం. అతని లైఫ్ ఎలా సెటిల్ అయిందో చూద్దాం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. సిరియా రాజు సైన్యాధిపతి అయిన నయమాను అను ఒకడు ఉండెను. అతని చేత యెహోవాయే సిరియా దేశమునకు జయము కలుగ చేసి ఉండెను గనుక అతడు తన యజమానుని దృష్టికి గనుడై దయ పొందిన వాడాయి. అతడు మహాపరాక్రమశాలి ఉండెను. అక్కడ వరకు ఒకసారి ఆగుతుంది. అతనికి ఏంటంటే నయమాను సిరియా రాజు సైన్యాధిపతి. అతను చాలా పరాక్రమశాలుడు. దేశముకు జయము కలిగజేసి ఉండేది కనుక అతడు తన యజమానునికి దృష్టికి ఘనుడైన వాడు ఇంకేమన్నా దయ పొందిన వాడాయను. అతడు తన మహాపరాక్రమశాలి ఉండెను. అక్కడ దాని తర్వాత గాని ఎప్పుడైనా సరే గాని అన్న మాట ఏదైనా ఒక విషయం చెప్తూ ఈ ఫలానా వ్యక్తి చాలా మంచివాడండి, ఫలానా మాటలు ఎలా చేస్తారండి, అలాగండి ఇలాగని చెప్పి కానీ అన్న మాట అన్నారంటే ఏదో అక్కడ మతలబు ఉందన్నమాట. ఏదో జరిగింది అనమాట. అంత బాగుంది కానీ అన్నీ అయిపోయింది కానీ కంప్లీట్గా జరిగిపోయింది కానీ అంటే ఆ ఒక్కటి కొద్దుగా ఏదో కనిపిస్తుంది. ఏంటా కొద్దువా? ఈ నయమాను దగ్గర ఉన్న ఆ కొద్దు వెంట మనం చూద్దాం. ఇక్కడ నయమాను పరాక్రమశాలి ఉండేది కానీ అతడు కుష్ఠరోగి. హల్లెలూయా, కుష్ఠరోగి. ఇక్కడ మనం చూస్తున్న ఈ మాటలు ఈ వ్యక్తి ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్. అంటే అప్పుడు రాజులు వాళ్ళ దగ్గర ఉన్న సైన్యాధిపతులు వారందరూ గవర్నమెంట్ సోల్జర్స్, గవర్నమెంట్ ఎంప్లాయ్. ఒక గవర్నమెంట్ గొప్ప రాజు దగ్గర మంచి నమ్మకమైన సైన్యాధ్యక్షుడు అనమాట. ఆర్మీ కమాండర్ అనమాట. హల్లెలూయా, ఆర్మీ కమాండర్. సో అతనికి ఏ కొద్దువ లేదు. బంగారం, వజ్రాలు, ధనము, ఇల్లు, బలము, పరాక్రమశాలుడట. అన్నీ ఉన్నాయి. అతని వివాహం కూడా జరిగింది. అన్నీ ఉన్నాయి. కానీ ఏంటంటే కుష్ఠరోగి. ఇతను చూస్తే మనం ఈ మాట చెప్పగలమా? నయమాను నీ లైఫ్ సెటిల్ అయిపోయిందయ్యా చెప్పగలమా? ఆలోచించండి. హల్లెలూయా. ఎలా చెప్పగలం? ఎవరిని చూసి మనం నీ లైఫ్ సెటిల్ అయిపోయిందని చెప్పగలం? అతనిలో ఆ కొద్దువ కనిపిస్తుంది. నయమాను జీవితంలో ఆ కుష్ఠరోగం కనిపిస్తుంది. మనకందరికీ ఈ వృత్తాంతం అంతా తెలుసు. దాని తర్వాత తన గృహంలో పనిచేస్తున్న ఒక యూదురాలు, ఫలానా ఊరు వెళ్ళండి, ఫలానా దేశంలో అక్కడ ఎలీషా ఉంటారు, అతని దగ్గరికి వెళ్ళి మీరు ప్రార్థన చేయించుకోండి, మీరు స్వస్థత పొందుతారంటే అతను రావడం, ఎలీషాతో మాట్లాడడం, ఆ నదులు 7 మార్లు మరవడం తనకి ఫీల్ అవుతుంది. దట్ ఈస్ సపరేట్. ఈ వ్యక్తిని చూసి లైఫ్ సెటిల్ అవుతుందా? చూడండి, మీ లైఫ్ ప్లానింగ్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? మీ కుటుంబ ప్లానింగ్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? దేనితో కడుతున్నారు? ఇల్లు కట్టువారంట 2 వ్యక్తులు ఇల్లు కట్టడం ప్రారంభించారంట. మనకందరికీ ఆ ఉపమానం తెలుసు. యేసుక్రీస్తు ప్రభువు ఆ ఉపమానం తెలియజేశారు. ఒకరంట ఇసుకలో తన ఇల్లుని కట్టడం ప్రారంభించాడంట.
క్షణాల్లో అది అయిపోయిందంట. చాలా రోజుల్లో, క్షణాలు అంటే చాలా రోజుల్లో అది ముగించబడింది. మంచిగా తను బిల్డింగ్ కట్టుకున్నాడంట, మంచిగా తను చేసుకున్నాడంట. ఆ తర్వాత ఒక పక్కన ఒక వ్యక్తి తన బండ మీద ఇల్లు కట్టడం ప్రారంభించాడంట. ఇసుక చాలా బూతులు తవ్వడము చేయడము చాలా ఈజీ, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. కానీ ఒక రాతి మీద లేదా ఒక కొండ మీద మనం ఇల్లు కట్టాలంటే ఆ కొండను బద్దలు కొట్టి తవ్వి పునాది వేయాలంటే చాలా కష్టం. ఆ వ్యక్తి బుద్ధిమంతులు బుద్ధిహీనులు నేను కనబడుతున్నారు. ఆ వ్యక్తి బండను బద్దలు పడుతున్నాడంట. ఇతను పునాది వేయడం ప్రారంభిస్తున్నాడంట. పక్కన ఇసుక మీద కడుతున్న వ్యక్తి బిల్డింగ్ కట్టేస్తాడంట. బిల్డింగ్ కట్టేసి పైన చూస్తుంది. అంటే ఒక కాటన్లో నేను చూశాను, కాటన్ పిచ్చులు అనమాట. ఇద్దరు ఒకసారి ప్రారంభించారు. అతను పునాది అయిపోయి స్తంభాలు వేసేటప్పటికి ఇతను ఇల్లు అయిపోయి ఆ కిటికీలో చూస్తూ పూర్ ఫెలో ఇంకా పునాది వేస్తూనే ఉన్నాడు. నేను చూడు దచ్చాగా వేసుకున్నాను అన్నాడు. దచ్చాగా వేసుకున్నాడు. గాలి వచ్చింది, తుఫాను వచ్చింది, అలలు ఎగిసాయి. ఆ ఇంటి మీద కట్టగా ఏమైందండి? ఇసుక మీద కట్టబడిన గృహము కూలిపోయింది. హల్లెలూయా. ఆలస్యంగా లేటుగా కట్టిన బండ మీద కట్టిన ఇల్లు స్ట్రాంగ్గా ఉంది, సాలిడ్గా కట్టాడు. వాట్స్ ద లైఫ్ సెటిల్మెంట్? దేని లైఫ్ సెటిల్మెంట్? దేవుడు ఇక్కడ ఈ ఉపమానాన్ని తెలియచేస్తూ ఆ బండ క్రీస్తు. మీ లైఫ్ సెటిల్మెంట్ ధనంతోని, అధికారంతోని, లేకపోతే ఇంకొక దాంతో మీరు కడదామని అనుకుంటే ఈ ఇసుకల్లో ఇల్లు కట్టిన బుద్ధిహీనుడు పోలి ఉన్నాడని ప్రభు మాట్లాడుతున్నాడు. ఇసుకలో కడుతున్నాడు నా బుద్ధిహీనుడు. హల్లెలూయా. ఇసుకలో కడుతున్నాడు. నేను కంపెనీస్లో నేను వర్క్ చేశాను. ఫైల్స్ రిగ్గింగ్స్, ట్యాంక్లు అవన్నీ వాళ్ళు చేసేటప్పుడు ఫైల్స్ రిగ్గింగ్ చేస్తారు. చాలా భూమి లోపలికి వేస్తారు, సాలిడ్గా వేస్తారు. ఎందుకంటే దానిపైన అది కడుతున్న ట్యాంకులు అవన్నీ బిల్డింగ్స్ అవన్నీ స్ట్రాంగ్గా ఉంటాయి. ఒకవేళ ఆ నేల చాలా బాడీ లేకపోతే ఏదైనా ఒక మెత్తటి నేల చాలా లోపలికి దాన్ని వేసి సాలిడ్గా చేస్తారు దాన్ని. హల్లెలూయా. మనం దేనితో మన ఇల్లు కట్టుకుంటున్నాం? దేన్ని చూసి మన లైఫ్ సెటిల్ చేసుకుంటున్నాం? దేనితో మన లైఫ్ని ప్లాన్ చేస్తున్నాం? దేంతో మనం ప్లాన్ చేస్తున్నాం? గవర్నమెంట్ కదిలిపోతున్నాయి, గవర్నమెంట్ అధికారులు కదిలిపోతున్నారు, రాజులు కదిలిపోతున్నారు, ఎమ్మెల్యేలు, మంత్రులు, పిఎంలు, సీఎంలు కదిలిపోతున్నారు, ప్రైమ్ మినిస్టర్ కదిలిపోతున్నారు. హల్లెలూయా. దేనితో మన లైఫ్ సెటిల్ చేసుకుంటున్నాం? జాగ్రత్తగా ఆలోచించాలి. మన లైఫ్ సెటిల్మెంట్. ఈ యొక్క వ్యక్తి నయమాన్ని చూస్తున్నారా? తన జీవితంలో మరొక స్థితి జరుగుతుంది. ఒక విషయం నాకు గుర్తొస్తుంది, సాక్ష్యం మీతో పంచుకుంటాను. మాకు తెలిసిన మా బావగారి ఒక ఫ్రెండ్, ఒక వ్యక్తి ఉన్నారట. వాళ్ళది చాలా ఉన్నతమైన కుటుంబం, చాలా ఉన్నతమైన కుటుంబం. అయితే వాళ్ళకి అన్నీ ఉన్నాయి. ఇందా మంచి చెప్తాం కదా, ఆర్డర్ మంచి చెప్తాం, మంచి చదువు, మంచి ఉద్యోగం, మంచి ధనము, మంచి ఇల్లు, మంచి హోదా, అన్నీ ఉన్నాయి. కానీ వాళ్ళ ఫ్రెండ్, మా బావగారి ఫ్రెండ్ చాలా వైలెంట్ అంటే గొడవలు పెట్టుకోవడం, కొట్లాట్లకు వెళ్ళడం, తాగడం, బండి యాక్సిడెంట్ చేయడం, ఇంట్లో గొడవ తీసుకురావడం, పోలీస్ కేసు చేయడం, ఇంట్లో అరవడం, ఇంట్లో వస్తువులన్నీ బద్దలు కొట్టడం, ఇటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ తండ్రిని చూసి ఎవయ్యా ఈ లైఫ్ సెటిల్ అయిందయ్యా అని చెప్పగలరు. మనం అంటే క్వాలిటీస్ అన్నీ వస్తాయి కదా ఇందులో. క్వాలిటీస్ ఏంటి? మళ్ళీ చెప్తాం. మంచి చదువు, మంచి ఉద్యోగం, మంచి చదువు. ఇతను చూసి మనం ఈ మాట చెప్పగలమా? చెప్పాలి. ఒకవేళ నా దగ్గరికి వెళ్ళి అంకుల్ ఈ లైఫ్ సెటిల్ అయిందండి అని చెప్తే, అవును రా లైఫ్ సెటిల్ అయింది అని చెప్పగలరా? కాబట్టి ఏం చేస్తారంట, అతను కంటిన్యూగా ఇయర్ అంతా కూడా వేరే వేరే టూరిజం ప్లేసెస్కి అతన్ని పంపించేస్తానంట. వాళ్ళ తండ్రి బాబుగారు వాళ్ళ ఫ్రెండ్ అంటే ఊర్లో ఉంటే, ఇంట్లో ఉంటే ఏదో గొడవలు, గోళలు, లేకపోతే పోలీస్ కేసు ఇలా చేస్తాడు. గొప్ప ధనవంతుడు ఆయన, చాలా ధనవంతుడు. కాబట్టి ఏం చేస్తాడంట, ఆ ఊరికి, మలేషియాకి, సింగపూర్కి ఇలాగా వేరే వేరే ప్లేసెస్కి అలా పంపించేస్తాడంట.
దూరంగా ఉంటే కొంచెం అక్కడనే ఉంటాడని పంపించి మాట్లాడేది కాదు. ఇంట్లో గొడవ నరకంగా ఉంది వాళ్ళు, నరకంగా ఉంది వాళ్ళు మారుతారు కదా. ఇతను చూసి మరి మార్చగలరా? నీ లైఫ్ సెటిల్ అయిందయ్యా, నీ కొద్దిగా ఏంటి, నీ లైఫ్ సెటిల్ అయింది కొద్దిగా ఏంటి. హల్లెలూయా. వాట్స్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ సెటిల్మెంట్? లైఫ్ సెటిల్ అవ్వడం అంటే ఏంటి? అసలు లైఫ్ సెటిల్, అసలు లైఫ్ ఉందా? లైఫ్ అంటే సెటిల్ అవుతుంది. యేసుక్రీస్తు ప్రభు చెప్పారు, ఐఎమ్ ద లైఫ్, ట్రూత్ అండ్ నేనే మార్గము, సత్యము, జీవము. ద వే, ట్రూత్ అండ్ లైఫ్. హల్లెలూయా. నేనే మార్గము, సత్యము, జీవము. లైఫ్, జీవం అంటే లైఫ్. ఆ లైఫ్ అంటే ఆ లైఫ్ని సెటిల్ చేసుకోవడానికి ప్లాన్ చేయొచ్చు. అసలు లైఫే లేదు అతను, ఎలా సెటిల్ అవుతుంది? లైఫ్ ఎక్కడి నుంచి వస్తుంది? యేసుక్రీస్తు ప్రభు దగ్గర నుంచి వస్తుంది. హల్లెలూయా. ఈ లోకమంతా పాపముతో, అతిక్రమ క్రియలతో, దోషముతో వారి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందుకోలేకపోతున్నారు. అంటే లోకంలో లైఫ్ లేదు, జీవం లేదు. లోకంలో జీవం లేదు. ఈ లోకంలో వ్యసనాలతో, ఈ లోకంలో గొడవలతో, లేకపోతే చెడు స్నేహంతో, చెడు కార్యాలతో నింపబడిపోయింది. లైఫ్ లేదు. వాళ్ళు అన్నీ ఉన్నాయి, కానీ ఆ ఇంట్లో భయంకరమైన అనారోగ్యం. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది వాళ్ళ పేరు గొప్ప ధనవంతులు, కానీ వాళ్ళ ధనమంతా అనారోగ్యం. నెలకు వచ్చేటప్పుడు ₹1,000 మెడికల్ కొనడానికి, మెడికల్ మందులు కొనడానికి, టాబ్లెట్స్ కొనడానికి, ఇంజక్షన్స్ కొనడానికి వాళ్ళ డబ్బును కట్టుకుంటూ ₹1,000 తగిలేస్తారు నెలకి. అనారోగ్యం. ఫలానా ఒక గవర్నమెంట్, ఒక పొలిటికల్ లీడర్ కొడుకు, మనకు తెలుసు, పేర్లన్నీ అనవసరం, కారులో వెళ్తున్నాడంట, ఫుల్గా డ్రింక్ చేస్తున్నాడంట. అన్నీ ఉన్నాయి. అబ్బా నాకేంటి అని అనుకున్నాడు. మంచి కాస్ట్లీ కార్ కొనుక్కున్నాడు. కారులో వెళ్తున్నాడు. కార్ స్పీడ్ ఒక 180 అంటే కొంచెం స్పీడ్. అతను 200లో వెళ్తాడు, 200కి మించి వెళ్తాడంట. కొన్ని కాస్ట్లీ కార్లు ఏంటంటే ఆ స్పీడ్ లాక్స్ ఉంటాయి. ఆ స్పీడ్ని అక్కడ లాక్ చేస్తే ఇంకా కంటిన్యూగా అలాగే వెళ్తాడు. నువ్వు ఎక్స్పెక్ట్ కాల్ చేసినా సరే అది ఉండదు. మంచి ధనవంతుడు, ఫుల్గా తాగున్నాడంట, డ్రైవ్ చేస్తూ వెళ్తాడు. ఆ 200లో పెట్టి లాక్ చేసి వెళ్తాడంట. కరెక్ట్గా తన నైట్ టైం వెళ్తున్నాడు, డివైడ్ అవుతుంది, కార్ ఇలా అర్థమైపోయింది. 200 స్పీడ్లో వెళ్తాడు. బాడీలో పాట అలాగా చెదిరిపోయినాయి కారు. గొప్ప ధనవంతుడు, గొప్ప పారిశ్రామికవేత్త అయినా పేర్లు చెప్పను. కానీ ఏంటి లైఫ్ సెటిల్మెంట్ అంటే? అనుకుంటారు ఏదో వస్తే, ఏదో చేసుకుంటే, ఈ ఉద్యోగం వచ్చేస్తే, ఈ వ్యాపారం వచ్చేస్తే, మంచి ధనం వచ్చేస్తే, లేదా మంచి ఉంటే అది లైఫ్ సెటిల్మెంట్ అంటారు. ఇవేవి లైఫ్ సెటిల్మెంట్కి రావండి. ఇవన్నీ లైఫ్ సెటిల్మెంట్ కాదు. వీళ్ళని చూసి ప్రభు వెర్రివాడా అని పిలుస్తున్నారు. ఈ లోకము, లోకాశ గతించిపోతున్నాయి. చిచ్చు కాగితాలు, లోకం, డబ్బు, ధనము, బంగారము మన పాదాల కింద ఉంటుంది పరలోకి వెళ్తే. హల్లెలూయా. మీరు అంత ఉన్నతమైన వారు, అంత విలువైన వారు కాబట్టి ఆ బంగారం, వజ్రాలు బట్టి మనల్ని కొనలేదు, కానీ తన విలువైన రక్తాన్ని బట్టి మనల్ని కొన్నాడు ఆయన. హల్లెలూయా. ఒకవేళ వంట వైద్యాలు బంగారు పెట్టి కొంటే ఎక్కడుంటాం మనం? పాదాల దగ్గర ఉంటాం. అంటే సర్వెంట్స్ లా మనం ఉంటాం. దేవుడు మన సర్వెంట్ అని పిలవట్లేదు, కానీ ఆయన కుమారుడా, కుమార్తె అని పిలుస్తున్నాడు. ఒక్కసారి వాట్స్ ద మీనింగ్ ఆఫ్ లైఫ్ సెటిల్మెంట్? ఒక మాట మనం చూద్దాం, ప్రయత్నం చేద్దాం. లైఫ్ సెటిల్మెంట్ అంటే ఏంటో బైబిల్ గ్రంథంలో బైబిల్ చెప్తున్న లైఫ్ సెటిల్మెంట్ ఏంటో, ఒక మానవుడికి, ఒక మనిషికి నిజమైన లైఫ్ సెటిల్మెంట్ ఏంటో మనం బతికడానికి మనం ప్రయత్నం చేద్దాం. హల్లెలూయా. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. జాగ్రత్త చదవండి. ఈ లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వాక్యం చదవండి. మనకందరికి తెలిసిన వాక్యం.
ప్రయాసపడి భారము మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేయుచున్నాను. విశ్రాంతిని కలుగచేయుచున్నాను. విశ్రాంతిని కలుగచేయుచున్నాను. మీరు అవునన్నా కాదన్నా ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ దీనికోసమే పనిచేస్తారు. దీనికోసం పనిచేస్తారు. నేను ఇంకొంచెం మంచిగా వెళ్ళేటటువంటి విశ్రాంతి ఉంటాను, ఇంకొంచెం ధనం ఎక్కువ సమయం విశ్రాంతి వస్తున్నాను, నేను వివాహం చేసుకుంటే లేదా ఇంకొక కారు కొనుక్కుంటే విశ్రాంతి, హ్యాపీగా మనం తిరగచ్చు. ఎక్కడ వెతుకుతున్నారు? ఎక్కడ వెతుకుతున్నారు? చీకటిలో వెతుకుతున్నట్టుగా ఉంది వాళ్ళ జీవితం. చీకటి, లైఫ్ లేదు, వెలుగు లేదు. ఆ చీకట్లో వాళ్ళు వెతుకుతున్నారు. ప్రభు చెప్తున్నాడు, నా ఎదురు నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎన్ని ఉన్నా ఈ విశ్రాంతి లేకపోతే ఏమైనా ఉన్నట్టండి చెప్పగలమా? లైఫ్ సెటిల్ అయిందండి అని చెప్పగలరా? ఇప్పుడు అతను అనుకోగలరా నా లైఫ్ సెటిల్ అయిపోయింది అని చెప్పుకోగలరా? నా లైఫ్ సెటిల్ అయిపోయింది అని చెప్పుకోగలరా? ఎంతో హ్యాపీగా మంచిగా కుమార్తె కన్నారు. ఆమెకు లవ్ మ్యారేజ్ చేసుకుంది. తండ్రి విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయింది. వ్యసనాలకు పడిపోయింది. లోకం వైపు చూసింది. మంచి ప్రార్థన పరుడు తండ్రి. లోకంలోకి వెళ్తే లోకం ఆమె వాడిని వదిలేసేసి తప్పుపోయిన కుమారుడుగా ఉన్నాడు. చివరికి ఆమె మళ్ళా తిరిగి వచ్చింది. లోకంలో ధనము, ఫ్లేమ్, హోదా, ఇవన్నీ వీటి కోసం పరిగెట్టింది. అవన్నీ ఆమెను వాడుకొని హింసించి కొట్టి వాడుకొని పిప్పి చేశారు. చివరికి ఏడుస్తూ కొన్ని సంవత్సరాల తర్వాత తండ్రి దగ్గరికి వచ్చింది. తండ్రి చాలా దుఃఖంతో ఉన్నాడా? తండ్రి హత్తుకున్నాడా? ఆమెను శాంతి తెచ్చాడు, నిలబెట్టాడు. ఇదే ఉపమానం మన తప్పుపోయిన కుమారుడు విషయంలో కూడా మనం కలగచ్చు. ఆ తప్పుపోయిన కుమారుడు నాకు ధనం ఇచ్చే, నాకు విశ్రాంతి దొరుకుతుంది, ధనం ఇచ్చే నేను హ్యాపీగా ఉంటాను, నాకు ధనం ఇచ్చే నేను సంతోషంగా ఉంటాను, నువ్వు నా వాటా నాకు ఇచ్చేస్తే నేను సంతోషంగా నేను ఎంజాయ్ చేస్తాను అనుకున్నాడు. ఆ తప్పుపోయిన కుమారుడు ఆ ధనం తీసుకుని వెళ్ళిపోయాడు. ఆ ధనము నిస్సహాయక స్థితికి తీసుకెళ్ళిపోయింది. ఆ ధనము ఒంటరివాణి చేసేసి, ఆ ధనము భిక్షగాన్ని చేసేసి ఆ హోదా విడిచిపెట్టి వెళ్ళిపోయింది. హల్లెలూయా. తండ్రి దగ్గరే మనకి విశ్రాంతి, తండ్రి దగ్గరే మనకి మనశ్శాంతి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో మీరు పనికి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, కనీసం ఏదైనా ఊరు వెళ్ళినా సరే మన ఇంటికి మనం వచ్చిన తర్వాత అమ్మయ్యా అని మనం శాంతి తీరుతాం కదండి. ఒక పెళ్ళికి వెళ్ళినా అక్కడ మనం మన ఇంట్లో శాంతి తీరిన ఆ హ్యాపీనెస్, సంతోషం ఎక్కడా రాదు. హల్లెలూయా. లేకపోతే మన ఇంట్లో అమ్మ పెట్టే భోజనం తింటే ఆ హ్యాపీనెస్ తెలియదు. బయట ఎన్నో తినచ్చు, మంచి రుచిగా తినచ్చు, నో సాటిస్ఫాక్షన్. 2014లో నేను ఢిల్లీ వెళ్ళాను. దాదాపు ఒక 8 days అక్కడ గడపడానికి నేను ప్రభు కృప చూపించాడు. అక్కడ ఒక 2 సెమినార్స్ అక్కడ జరిగాయి. ఢిల్లీలో ఒక సాక్ష్యం చెప్పడానికి 2014లో దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. ఢిల్లీలో తెలుగు వారు భోజనం ఉండదు. ఒక మంచి సెంటర్లో నిల్చొని వెతికితే కర్డ్ ప్యాకెట్ దొరకలేదు, పెరుగు ప్యాకెట్ దొరకలేదు. అక్కడ అన్ని బ్రెడ్లో రొట్టె మొక్కలు, సాసులు, వీటితో తినేస్తారు వాళ్ళన్నీ కూడా. ఎప్పుడు చపాతీలు, రొట్టెలు, దోశలు, వీటితో వెస్టర్న్ అదంతా కూడా. ఆ 8 days అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి అమ్మ పెట్టిన భోజనం తింటే అమ్మ పెట్టిన భోజనం విలువ తెలిసింది. ఆ 8 days మనం ఏం చేసినా, ఎక్కడికి వెళ్ళినా సరే మన ఇంటికి వస్తే ఆ శాంతి, సమాధానం, నెమ్మది మనకు వస్తుంది. ఇప్పుడు ఏది మన ఇల్లు? శాంతి సమాధానం మనకు వస్తుంది. ఏది మన ఇల్లు? చూద్దాం. బయట ఇచ్చిందో మన ఇల్లు ఏది, మీ ఇల్లు ఏది, మా ఇల్లు ఏది, అసలు మన ఇల్లు ఏది చూద్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చూద్దాం 3:20 ఏది మన ఇల్లు? ఈ వాక్యం పట్టుకొని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3:20 ఇక్కడ ఏమన్నారు? మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తము
కనిపెట్టుకొని ఉన్నాము. ఎక్కడుంది మన పౌరస్థితి? అంటే మనం పుట్టినది ఎక్కడ? ఐఎమ్ ఇండియన్ సిటిజన్, ఐఎమ్ అమెరికన్, ఐఎమ్ ఇండియన్, ఐఎమ్ ఆస్ట్రేలియన్. మన ఏదైనా దేశం మనం వెళ్ళినప్పుడు మీ ఫలానా దేశం ఫలానా ప్లేస్ నుంచి మేము వచ్చాము. అలాగా వీఆర్ అమెరికన్స్, వీఆర్ ఇండియన్స్ అలా మనం చెప్పకూడదు. వీఆర్ హెవెన్లీ పీపుల్. హల్లెలూయా. వీఆర్ హెవెన్లీ సోల్జర్స్, హెవెన్లీ పీపుల్. మన సిటిజన్షిప్, మీ పౌరస్థితి పరలోకమందు ఉంది. నీకు విశ్రాంతి కలగాలండి, నెమ్మది కలగాలండి. నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తేనే నీకు విశ్రాంతి. హల్లెలూయా. అదే మాట మనం ముందు చదువుకున్నాం. ప్రయాసపడి భారం వస్తాను నా సమస్త చెల్లారా నా ఎందుకనండి నేను మీకు విశ్రాంతి ఇస్తాను. హల్లెలూయా. ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు తండ్రి తన హృదయాన్ని, తన హృదయ వేదన వ్యక్తపరుస్తున్నారు. సృష్టికర్తని పట్టుకోకుండా మీరు ఈ లోకంలో ఉన్న వాటి వరకు క్షణికమైన వాటి అసలు డబ్బన్న మాట ఏంటండి? ఎక్కడి నుంచి వచ్చింది? బంగారం మాట ఎక్కడి నుంచి వచ్చింది? అసలు ఏంటి? అవన్నీ ఒక వస్తువులు, జీవం లేని వాటితో వాళ్ళ జీవితాన్ని సమర్పించారు. దేవుడు దుఃఖపడుతూ బాధపడుతూ ఇదిగో నా ప్రజలకి ఈ వర్తమానం అందించు. ఏది లైఫ్ సెటిల్మెంట్? మీ లైఫ్ సెటిల్ అయిందని చెప్పడానికి ఏది మన కారణం? ఏది మన తీర్మానం? లైఫ్ లేదు వాళ్ళు సెటిల్ అవుతుంది. మన పౌరస్థితి అక్కడ ఉన్నది, మన పౌరస్థితి అక్కడ ఉన్నది. మనం ఎలాగున్నాం? భారం వస్తున్నాం, శ్రమ, హింస, వేదన, అవమానం, పాపము, వ్యభిచారం, ఈ లోక సంబంధమైన ప్రతి కల్మషంలో మనం నిండిపోయి ఉన్నాం. హల్లెలూయా. సహోదరుడా, సహోదరి, దేవుడి మీతోనే మాట్లాడాడు. దేనితో మీ లైఫ్ సెటిల్ చేసుకుంటున్నారా? దేనితో మీ లైఫ్ని కట్టుకుంటున్నారా? ఈ బుద్ధిహీనుడు బుద్ధిమంతుడు రాడా? ఇసుకలో కట్టేస్తాడు, కట్టేస్తాడు. ఈ లోకాన్ని గమనిస్తే తక్కువ టైంలోనంట ఎక్కువ ఉన్నత స్థితికి తీసుకెళ్ళిపోద్దంట. ఎందుకంటే కష్టపడి కన్నా సైడ్ నుంచి వచ్చి చాలా ఎక్కువ కదా. అపవాది యొక్క క్రియలు, అపవాది ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందంటే తక్కువ టైంలో ఎక్కువగా దోచేసుకోవడం, అన్యాయంగా చేసాడు, కల్తీ చేసాడు, మోసం చేసాడు, ఎక్కువ సంపాదించడం. అటువంటి వాళ్ళు ఇసుకలో వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారా? ఇసుకతో వాళ్ళ కుటుంబాన్ని కట్టుకుంటున్నారా? ఇసుకతో వాళ్ళు వాళ్ళ లైఫ్ సెటిల్ చేసుకుంటున్నారు. ఈ రాయి యేసుక్రీస్తు ప్రభు. బండ మీద వెళ్ళి కట్టడం అంత ఈజీ కాదు. క్రిస్టియానిటీ అని చెప్పుకోవడం అంత ఈజీ కాదండి. చాలా మంది నేను క్రైస్తవుని చెప్పేస్తున్నారు. తమ్ముండాలి క్రీస్తుని చెప్పాలంటే హల్లెలూయా. నీతి నిశ్చయితగా నువ్వు నిలబడగలిగి ఉండాలి. 10 మంది పక్కన కూర్చొని అని చెప్పడం కాదు. 10 మంది నేను ఫోర్స్ చేస్తాను సరే నేను కాల్చను ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని చెప్పడమే తమ్మున్నవాడు చెప్పే మాట. అది ఈ క్లాస్లో 99 మంది కూర్చొని ఎగ్జామ్ చూసి రాస్తున్నారు, సార్ కూడా సపోర్ట్ చేస్తున్నారు, తెలివిగా చూసి రాస్తారు. అది గొప్పదనం కాదు. 100 మంది పక్కన కూర్చొని చూసి కాపీ కొడుతున్నా సరే ఐఎమ్ ఏ క్రిస్టియన్, నేను చూసి కాపీ కొట్టను అది తమ్మున్నవాడు చెప్పేవాళ్ళ మాట. దేవుడు దీవిస్తాడు రండి, దేవుడు ఆశీర్వదిస్తాడు రండి, దేవుడు ఇది ఇస్తాడు రండి, దేవుడు బాగలేస్తాడు రండి. దమ్ముంటే క్రిస్టియన్ పెట్టుకోండి. ఎవరైనా సరే దమ్ముంటే దేవుడిని నమ్ముకోండి. దమ్ము లేదు వాళ్ళకి, దమ్ము లేదు మనిషికి. హల్లెలూయా. యేసు ప్రభువుని వెంబడించడమంటే దమ్ము కలిగి జీవించడం, దమ్ము కలిగి జీవించడం. ఈ లోపల మనం ఉన్నాం ఇరుకు మార్గము, విశాల మార్గం అంత ఈజీ కాదు. పరలోకం అంత ఈజీ. అందుకే ప్రభు చెప్పాడు అంతం వరకు సహించేవాడు. అంటే అంతం వరకు మనం సహించాలి. ఎప్పుడు మనకు రక్షణ జరుగుతుంది? ఆఫ్టర్ వి ఎంటర్ ఇంటూ ది హెవెన్. హల్లెలూయా. పరలోకం వెళ్ళిన తర్వాత మన విశ్రాంతి. పరలోకం వెళ్ళిన తర్వాత ఒక సేవకుడంట తన శరీరం చాలా అలసిపోయి సేవ చేసి కొంచెం రెస్ట్ తీసుకున్న తన ఫ్లెష్ చెప్తున్నప్పుడు ఆ విశ్రాంతి చచ్చాడంట. ఐఎమ్ సారీ, ఐఎమ్ బిజీ, కమ్ టు ఇన్ హెవెన్. నాకు ఇక్కడ రెస్ట్ కాదు, పరలోకం అక్కడ కలుసుకుందాం, ఇక్కడ నాకు రెస్ట్ లేదు. హల్లెలూయా, హల్లెలూయా. తను మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు తను ఉంటూ ఆయన మాటను తను పట్టుకున్నప్పుడు మనం చేసే ప్రతి పనిలో ఆత్మవిశ్వాసము, నమ్మకము, నేను దేవుడికి చిత్తము చేస్తానన్న ధైర్యం మనకు ఉంటుంది. హల్లెలూయా,
హల్లెలూయా. ఎక్కడ మనం సంతోషించడం, ఎక్కడ మన పరిస్థితి, పరలోకం ఉన్న పరిస్థితి. అక్కడికి వెళ్తేనే మన ఇంటికి వస్తే ఎంత శాంతి తీరుతామో, మన తండ్రిని కలుసుకున్నప్పుడే మన శాంతి తీరగలము. దట్ ఈస్ ద రియల్ లైఫ్ సెటిల్మెంట్. That is a truthful life settlement. If you are agree or not, that is truth is truth always. సత్యం ఎప్పుడు సత్యమే, అది ఎప్పుడు కూడా forever. నమ్మితే అంతే, నమ్మకపోతే అంతే. ఒక మాట చెప్తాను, ఒక సేవకుడు ఇలా మాట్లాడాడు. ప్రతి ఒక్కరి జీవితంలో తనలో లోపల ఒక అన్సాటిస్ఫాక్షన్, ఒక ట్యూబ్ అనేది ఒకటి ఉంటుందంట లోపల, తన ఫీలింగ్, ఎమోషన్. దాన్ని సాటిస్ఫై చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకొంచెం సంపాదిస్తే, ఇంకొంచెం ప్లేస్కి వెళ్తే, ఇంకొంచెం కారు కొనుక్కుంటే, ఇంకొంచెం వెళ్తే వేస్తారంట. అవన్నీ అది సెటిల్ అవ్వట్లే. ఫర్ ఎగ్జాంపుల్ అది ఒక రౌండ్ షేప్లో ఉందనుకోండి. ఈ వాటర్ బాటిల్ మనం చూస్తున్నాం. ఈ వాటర్ బాటిల్కి మూత పెట్టాలంటే రౌండ్ షేప్లో అది ఉండాలి. ఈ రౌండ్ షేప్లో అది మనం పెట్టాలి అని అనుకున్నప్పుడు స్క్వేర్లో పలకలుగా ఉన్నది ఏదైనా మీరు తీసుకొచ్చి దాని మీద పెట్టారనుకోండి, సెట్ అవుతుందా? ఈ షేప్ ఎలా ఉంది? రౌండ్గా ఉంది. అదవుతుందండి, రౌండ్గా ఉంది. దీన్ని ఫిల్ చేయాలనుకుంటే ఆ రౌండ్గా ఉన్నది కరెక్ట్గా ఫిట్ అయ్యేదే దీన్ని పెడితే అది ఫిట్ అవుతుంది. దీనికన్నా పెద్దది, దీనికన్నా ఘనమైంది, దీనికన్నా ఏదైనా కావాల్సింది ఇస్తే అది ఫిట్ కాదు. అలాగే ప్రతి ఒక్క వ్యక్తిలో ఒక అన్సాటిస్ఫై, ఒక ట్యూబ్ అనేది ఓపెన్ అయి ఉంటుందంట. అది ఫిల్ అవ్వాలంటే యేసుక్రీస్తు ప్రభు వారిలోకి వచ్చినప్పుడే ఫిల్ అవుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేని ద్వారా ఆ శాంతి, సమాధానం, నెమ్మది కలగాలని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుని ఎవరైతే ఎదుర్కొంటారో వారు సంతోషం ఉంటారు, సమాధానంతో ఉంటారు, దీర్ఘశాంతంతో వాళ్ళు ఉంటారు, దయాళత్వంతో వాళ్ళు ఉంటారు, సహాయంతో వాళ్ళు ఉంటారు. హల్లెలూయా. అందుకే క్రైస్తవులు పరలోకం పైన ఉన్న వాటి మీదనే, పర సంబంధమైన వాటి మీదే మనం ఆలోచన. హల్లెలూయా. ఇవన్నీ క్షణికమైనవి. వెర్రివాడు వెంబడించేది, ఈ లోకంలో మనం వెంబడించేది. హల్లెలూయా. మన ప్రభువుని మనం చూస్తూ, ప్రభు వైపు మనం వెళ్తూ, ఈ లోకంలో వచ్చేవన్నీ మనం వాడుకుంటూ జస్ట్ వాడుకుంటూ యూజ్ చేసుకుంటూ ప్రభువు దగ్గర మనం వెళ్ళాలి. అది మన ప్లేస్. ఈరోజు ఈ మాట వింటున్న ప్రియ సహోదరుడు, సహోదరి, దేనితో నీ జీవితాన్ని సెటిల్ చేసుకుంటున్నారా? ఈ లైఫ్ సెటిల్ అవ్వాలంటే లైఫ్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. లైఫ్ లేని వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రయోజనం అంతే. హల్లెలూయా. జీవము, మార్గము, సత్యము, అండ్ ద వే, లైఫ్ అండ్ ట్రూత్ అని చెప్పారు దేవుడు. హల్లెలూయా. ఆయన దగ్గర రండి, ఆయన మీకు విశ్రాంతి ఇస్తారు. ఆయన దగ్గర రండి, ఆయన మీ జీవితాన్ని సెటిల్ చేస్తారు. ఆయన దగ్గర రండి, ఆయన నీ ఏ స్థితిలో ఉన్నా ఆ స్థితిగతిలో మార్చి దేవుడు చేయగలడు. హల్లెలూయా. నయమాను గొప్ప పరాక్రమశాలి, కానీ దేవ సేవకుడి దగ్గరికి వస్తే కానీ ఆ కుష్ఠరోగం పోలేదు. కనుడంట పరాక్రమశాలి, తన హోదా, తన పరాక్రమ మొత్తము ఏది కూడా తన కుష్ఠరోగాన్ని తీసేయలేకపోయింది. ఆ కొద్దువ యేసు ప్రభువుని ఎదుర్కొన్నప్పుడే, ఆ కొద్దువ దైవ సేవకుని ఎదుర్కొన్నప్పుడే, ఆ కొద్దువ సంఘాన్ని ఎదుర్కొన్నప్పుడే, ఆ కొద్దువ నువ్వు రక్షించబడినప్పుడే అది సంపూర్ణమవుతుంది. హల్లెలూయా. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. ఒక తీర్మానం మనం చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేసుకోండి. ఈరోజు విన్నా ఈ కొన్ని మాటలు, ప్రభువా దేనితో మేము ఇప్పుడు వరకు మా లైఫ్ సెటిల్మెంట్ చేసుకుంటాం, దేనితో మా లైఫ్ మీరు సెటిల్ చేసుకుంటున్నాం తండ్రి. ఈ లోకాశలు కృతించిపోతున్నాయి. ఈ లోకంతో, ధనంతో, వీటితో, వాటితో ఇవి జస్ట్ ఉపయోగించుకోవడానికి ఇందులో లైఫ్ ఉండదమ్మా. ఒక వస్తువుల్లో లైఫ్ ఉండదు. లైఫ్ అన్నవాడు నజరేయుడైన యేసుక్రీస్తు ఆయన పిలుస్తున్నాడు. ఆయన మిమ్మల్ని పిలుస్తున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్నాడు. ఆ వ్యసనము, ఆ త్రాగుడు, ఆ హింస, ఆ చెడు స్నేహము లేదు. ఈరోజు ప్రభు నీకు శక్తిని ఇస్తున్నాడు సహోదరుడా. దేవుడికి శక్తిని ఇస్తున్న సహోదరి, అది విడిచిపెట్టి నువ్వు రాగలిగిన శక్తి దేవుడికి ఇస్తున్నాడు. హల్లెలూయా. యేసు నామములో ఈ వాక్యమున ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన జరుగును గాక, ఆశ్చర్యకార్యాలు జరుగును గాక, వారి స్థితిగతులు మారును గాక. క్షణికమైన వాళ్ళ సెటిల్మెంట్ నుంచి జవాబు అక్షయమైన శాశ్వతమైన లైఫ్ సెటిల్మెంట్ మీద నీ బిడ్డ నడిపించబడుతుంది. అటువంటి కృప దయచేసి నడిపించి మహిమతో ప్రార్థన నామానికి మహిమ చూపిస్తుంది. మహిమ గంత ప్రభావాన్ని కనిపిస్తుంది.
యేసుక్రీస్తు పరిశుద్ధమైన స్తుతించి చాతించి అట్రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు అంతవరకు మమ్మల్ని నడిపించుదు కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవుని వాక్యం మనం చదువుకుందాం. రొట్టె ద్రాక్షరసం కొరకు మనం సిద్ధపడదాం. ప్రతిరోజు కూడా మీకు కమ్యూనియన్ ఇవ్వబడుతుంది. రొట్టె ద్రాక్షరసం మీకు ఇవ్వబడుతుంది. అపోస్తల కార్యాలు 2:46 చెప్పబడింది. వారు అనుదినము ప్రతి ఇంట రొట్టె విరుచుతున్నారు. ఇది అనుదినము మీరు చేయవలసిన కార్యం. ఒకవేళ కావాలన్నా మీరు వస్తే వాలంటీర్స్ కింద ఉన్నారు, వాళ్ళు మీకు అందజేస్తారు. దేవుని వాక్యం మనం చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 30 వచనాలు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన ఆ శరీరం అని జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పారు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా వలన అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీన్ని చేయడం చెప్పారు. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణం ప్రచురించు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రలోని త్రాగున వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధులు. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచించగా తిని త్రాగువాడు తన శిక్షా విధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్లనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలామంది నిద్రించుచున్నారు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ఈ రొట్టె ద్రాక్షరసం మనం తీసుకుందాం. దేవానికి వందనాలు, స్తోత్రం తండ్రి. పరిశుద్ధానికి మనం ఆచరిస్తున్నాం. ఈ రొట్టె తీసుకోండి, ఈ రొట్టె తీసుకోండి. యేసుక్రీస్తు ప్రభు మన కొరకు ఆయన శరీరం విరవబడింది. మన అతిక్రమణ క్రియలను బట్టి ఆయన గాయపరచబడింది, మన దోషములను బట్టి ఆయన నలగొట్టబడింది. మన సమాధానాంతమైన శిక్ష అతని మీద పడిన ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలిగి ఉన్నది, స్వస్థత కలిగి ఉన్నది. ఈ రొట్టె మనం చూస్తున్నాం. ఇది ఆయన శరీరము, ఆయన శరీరం విరవబడింది. ఇది ఒక బ్రెడ్ నుంచి కోయబడింది. ఇది ఎలాగైతే కోయబడిందో ఆయన శరీరం కూడా దున్నబడింది అని రాయబడింది. ఆయన వీపు అంతా ఒకటి తప్పు 40 క్రోడ దెబ్బలు ఆయన భరించారు. తల మీద ముళ్ళ కిరీటము భరించారు. అరచేతిలో మేకులు కట్టబడ్డాయి. తల నుంచి మొదలు పాదాల వరకు వస్తారు. ప్రతి అనారోగ్యాన్ని గురించి దేవుడు స్వస్థత మనం ప్రకటిస్తాడు. ఆ స్వస్థత కొరకే, అటువంటి స్వస్థత కొరకే ఈ రొట్టె మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ రొట్టె పెట్టుకొని ఆయన చెప్పాడు, ఆయన పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత ఆయన చెప్పారు. ఆ వాగ్దానం పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ రొట్టెలో పాల్గొన్నారు. ఈ పాత్ర ఎత్తుకొని, ఇది మీ వలన, ఇది నా వలన చింతించబడుతున్నా కొత్త నిబంధన రక్తం, కొత్త నిబంధన రక్తం. ఈ రక్తం మనం చూస్తున్నప్పుడు, ఈ రక్తం మనం చూస్తున్నప్పుడు మన పాపాలన్నీ కడిగివేయబడ్డాయి, మన దోషాలన్నీ వేయబడ్డాయి. దాన్ని గుర్తుగా దేవుడు సెలవించాడు. అంటే ఆయన మనం కడిగాడు, మనం శుద్ధి చేసాడు. నువ్వు శుద్ధుడవయ్యావు అని ఈ యొక్క ద్రాక్షరసం చెప్తుంది. నువ్వు శుద్ధుడవు అని ద్రాక్షరసం చెప్తుంది. నువ్వు పరిశుద్ధుడవు అని ద్రాక్షరసం చెప్తుంది. ప్రతి ఒక్కరు ద్రాక్షరసం పాల్పొందుతుంది. రోమిలి రాసిన పత్రికలో 8 చెప్పబడింది, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. దాన్ని గుర్తుగా ఈ ద్రాక్షరసం ప్రతి ఒక్కరు కూడా తీసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగల మందిరం, కృపగల మందిరం, నీ పరిశుద్ధ పాదములకు మందిరం స్తోత్రం. ఈ రొట్టె ద్రాక్షరసంలో మేమందరం పాలుపొందుచున్నాం. నీ కృపలో మేమందరం ఎదుగులకు
నీ సన్నిధిలో మేమందరము ఫలించుటకు సహాయం చేయండి. ఈ లోకంలో ఈ శాశ్వతమైన సెటిల్మెంట్, మా లైఫ్ సెటిల్మెంట్ ఏదో మీ గుర్తెరుగుటకు సహాయం చేయండి. నిజమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన, విలువైన, ఉన్నతమైన, పరసంబంధమైన లైఫ్ సెటిల్మెంట్ లో మేమందరం వచ్చేందుకు సహాయం చేయండి. అటు రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ కూడా నడిపించి తన కృపలో భద్రపరచును గాక. ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు ప్రభు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఆయన శాశ్వతమైన ఎటర్నల్ లైఫ్ సెటిల్మెంట్ కి పరిశుద్ధాత్మ దేవుడు మన సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మా యొక్క యూట్యూబ్ ఛానల్స్ మీరు చూడండి. పీస్ మేకర్స్ మెసేజెస్ అని మీరు టైప్ చేస్తే యూట్యూబ్ ఛానల్ ఓపెన్ అవుతుంది. ఈ మెసేజెస్ అన్ని అందులో ఉంటాయి. మీరు మీ స్నేహితులకి, మీ బంధువులకి పంపించండి. విశ్వాస ప్రార్థన పూర్వకంగా మీరు దీన్ని షేర్ చేసిన వారందరి జీవితంలో ఆశీర్వాదకరంగా ఉంటుంది, దీవెనకరంగా ఉంటుంది. ఇది మీరు పొందుకున్నది, మీరు అనేక మందికి ప్రకటించాలి. ఈ అంచదనంలో ఈ నెట్వర్క్ ద్వారా సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించిన మాట ఈ యొక్క మార్గంలో అయినా సరే అనేక మందికి ఈ యొక్క వాక్యం దీవెనకరంగా ఉండేందుకు దేవుడు మనకు సహాయం చేయాలి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ గాడ్ బ్లెస్ యు.